ఆంధ్రజ్యోతి పేపరోళ్ళు నిన్న ఒక వార్త రాసిర్రు. ఫ్రంట్ పేజీలో రాసిర్రది. కేసీఆర్ గారు పెద్ది, పెద్ది సుదర్శన్ రెడ్డి వాళ్ళ మాజీ ఎమ్మెల్యే ఉండే గదా! ఆయనది నిన్న కార్యక్రమం అయితే పొయ్యిండు. నల్లబెల్లిల వాళ్ళ ఊర్ల. పొయ్యి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, వాళ్ళని పరామర్శించిండు గదా! అక్కడ కేసీఆర్ గారు అనని మాటల్ని ఆంధ్రజ్యోతి పేపర్ రాసింది అనేది తెలుస్తాంది. ఆయన అనలేదట ఆ మాటలు. కానీ వీళ్ళు రాసిర్రు. పెద్ది నా పాడె మోస్తాడనుకున్నా అని కేసీఆర్ గారు అన్నారు అన్న లెక్క ఫ్రంట్ పేజీల. ఇప్పుడు చాలా సందర్భాలలో చాలా ఇష్యూస్ మీద కేసీఆర్ గారు ఇప్పుడు బహిరంగ సభలలో కూడా చాలా ఇష్యూస్ మాట్లాడతారు. కానీ వాటిని చాలా సందర్భాలలో వీళ్ళు రాయరు. కానీ ఆయన అనని మాటల్ని మాత్రం రాసిర్రు. అంటే ఏం కన్వే చేయాలనుకున్నారో వీళ్ళు, ఎందుకు రాసిర్రో అర్థం కాలే గాని ఇట్లాంటి బరితెగింపు రాతలు రాయడంలో వీళ్ళు నంబర్ 1 ఉంటారు. అంతకుముందు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా గిట్లనే చేసిర్రు. ఇప్పుడు ఎవరికన్నా ఒకరికి చెప్తే ఇంటారు అంటారు. కానీ వీళ్ళు ఆ స్టేజ్ దాటిపోయారు. తెలంగాణలో ఉన్నోళ్ళు చాలా సందర్భాలలో చెప్పిర్రు. చాలా సందర్భాలలో చెప్పిర్రు. అంటే ఆ వార్త ఎట్లుంది అంటే ఆయన సావు కోరుకున్న లెక్కుంది. ఇప్పుడు ఆయన గతంలో ఒకసారి చెప్పిండు చూసిర్రా? మొన్న మధ్యలో ఒకసారి మీటింగ్ అయినప్పుడు ఆయనే చెప్పిండు. నా సావు కోరుకుంటున్నట్టున్నారు గానీ నేను సావా అని. కానీ వీళ్ళు రాసిన రాతలు అట్లున్నాయి. నిన్న చాలా మందికి అనుమానం వచ్చింది. ఆ ఫ్రంట్ పేజీలో రాసినప్పుడే చాలా సందర్భాలలో వీళ్ళు పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టినప్పుడు కూడా లోపల పేజీలలో రాస్తారు కదా, ఇయ్యాలెందుకు ఫ్రంట్ పేజీలో రాసిర్రు అని అనుకున్నారు. కానీ వాళ్ళ ఉద్దేశం వెనకాల వేరే ఉంటది. దానికోసమని రాస్తారు. ఇప్పుడు ఆ వార్త చూసిన తర్వాత నేను చాలా మందితోని మాట్లాడినా. బీఆర్ఎస్ పార్టీ నాయకులతోని మాట్లాడినా. చాలా మంది రిపోర్టర్లతోని కూడా మాట్లాడినా. ఎక్కడ మాట్లాడలేదని చెప్పిర్రాళ్ళు. ఇప్పుడు ఆయనతో లోపలికి వచ్చే దగ్గర నుంచి మళ్ళా బయటకు వచ్చేంత వరకు వాళ్ళ పార్టీ నాయకులు చాలా మంది ఉన్నారు. వరంగల్ జిల్లా నాయకులు. ఇప్పుడు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు కనిపించిర్రు నాకు అట్లా, పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు కనిపించిర్రు, జోగున్పల్లి సంతోష్ గారు కనిపించిర్రు, ఇంకా వరంగల్‌లో ఉన్న చాలా మంది నాయకులు కనిపించిర్రు. సత్యవతి రాథోడు, కవిత వీళ్ళందరూ చాలా మంది కనిపించిర్రు. అక్కడున్న ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కనిపించిర్రు. వాళ్ళెవ్వరికి వినబడంది ఈయనకు మాత్రమే వినిపించినాయా? ఇప్పుడు పక్కకి కనీసం ఉన్నోళ్ళకన్నా వినిపిస్తది కదా! వాళ్ళకి కూడా ఎవ్వరికి వినవల్లే. కానీ ఆంధ్రజ్యోతోళ్ళకి మాత్రమే వినిపించింది. ఆంధ్రజ్యోతోళ్ళకి మాత్రమే వినిపించి రాసిర్రు. వీళ్ళు చాలా గతంలో కూడా చాలా సందర్భాలలో రాసేటోళ్ళు. మరి వీళ్ళు ఎట్లాంటి జర్నలిజం చేస్తారో, ఏదన్నా మరి ఇండ్లల్లో ఏమన్నా బగ్గులు పెడతారో, ఏదన్నా పెడతారో గానీ వీళ్ళకొక్కరికి మాత్రమే తెలుస్తాయి ఇట్లాంటి వార్తలు. అందుకే తెలంగాణ ఉద్యమంలో వీళ్ళని పచ్చ మీడియా అంటుండే. కానీ బుద్ధి మార్చుకోలే ఇంకా కూడా వీళ్ళు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మార్చుకోలే. ఇప్పుడు గతంలో తెలంగాణ ఉద్యమం జరిగినన్ని రోజులు చాలా సందర్భాలలో వీళ్ళ పేపర్లను గాలబెట్టేటోళ్ళు. నిన్న చూసినాం. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇట్లా రాస్తే నిన్న గాలబెట్టిర్రు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నన్ని రోజులు ఇట్లనే ఉంటుండే. ఏదన్నా అక్కడ ఢిల్లీ నుంచి ఏదన్నా కదలిక మొదలైతే చాలు, లేదు పక్క వాళ్ళు రాజీనామాలు చేస్తా అంటుర్రు, లేకపోతే ఒప్పుకుంటలేరు, ఇది చేస్తుర్రు, అది చేస్తుర్రు అని బ్యానర్ వార్తలు అయితుండే. లేకపోతే తెలంగాణ కోసం అమరులైనటువంటి వాళ్ళు ఉంటారు చూసిర్రా? వాళ్ళని తగ్గించి చూపించే ప్రయత్నం అన్న చేస్తుండే. లేదు వాళ్ళు తెలంగాణ కోసం చచ్చిపోలేదు, పలానా ఏదో కారణంతో చచ్చిపోయిర్రు అని పలానా ఊర్లో పలానా ఆయన అన్నాడు అని లెక్క రాస్తుండే. అప్పుడు ఏ రోల్ అయితే పోషించిందో మళ్ళీ ఇయ్యాల అట్లాంటి రోల్ని పోషించడానికి సిద్ధమవుతుంది. ఇప్పుడు తెలంగాణ మీద కుట్రలు ఎట్లుంటాయంటే, తెలంగాణ కోసం ఉద్యమం జరిగినన్ని రోజులు చాలామంది చెప్పిర్రు. కొన్ని కనిపించే కుట్రలు ఉంటాయి, కొన్ని కనబడని కుట్రలు ఉంటాయి. కనిపించే కుట్రలు జరుగుతున్నప్పుడు మనం కనీసం అవి మనకి కనిపిస్తాయి కాబట్టి ఆ కుట్రల్ని తట్టుకోవచ్చు, లేకపోతే ఆ కుట్రలని ఎట్లా తట్టుకోవాలి అనే దానికి ఉపాయం ఆలోచించవచ్చు. కానీ కొన్ని కనబడని కుట్రలు చేస్తారు. ఇప్పుడు అట్లనే కదా, తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత రాత్రికి రాత్రి వాళ్ళందరూ రాజీనామాలు చేస్తారని, రాజీనామాలు చేస్తున్నారు అని బ్యానర్ ఐటెంలు రాసిర్రు కదా ఆ రోజు. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఇంత జరుగుతున్నప్పుడు ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి బయటకొస్తే చాలు, ఏదో ఒకటి వీళ్ళు రాసేటి అట్లనే ఉంటాయి. చాలా సందర్భాలలో ఇప్పుడు వీళ్ళు గతంలో చాలా మీటింగ్లు పెట్టిర్రు. ఇప్పుడు వరంగల్లో రైతు సభ కావచ్చు, సరూర్ నగర్లో మీటింగ్ పెట్టిర్రు నిరుద్యోగులకు సంబంధించి. ఆ వార్తలు ఇట్లనే రాసిర్రా? బ్యానర్ ఐటెంలు అయినాయా, లేకపోతే ఫస్ట్ పేజీ వార్తలైనాయా? చాలా సందర్భాలలో ప్రతిపక్ష పార్టీ కదా, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ కదా, ప్రభుత్వాల మీద
మాట్లాడినటువంటి మాటలు గూడా చాలా సందర్భాలలో లోపల పేజీలలోకి పోతాయి. కానీ నిన్న అది ఫ్రంట్ పేజీలో వచ్చినప్పుడే చాలా మందికి అనుమానం వచ్చింది. ఇదేంది ఇట్లా అంటాడా అని. ఎన్ ఈ ఈ ఏమి జర్నలిజం అంటారు దీన్ని? ఎన్ని సార్లు చెప్పినా మారరా మీరు? ఇప్పుడు తెలంగాణలో ఇంతకుముందు చెప్పుకున్నట్టు కొన్ని కనబడే కుట్రలుంటాయి. కొన్ని కనబడని కుట్రలుంటాయి. రాసిన దాని వెనకాల ఉద్దేశ్యం గూడా వాళ్ళకి చానా క్లారిటీగా తెలుసు. అందుకోసం రాస్తారు. ఇప్పటికే తెలంగాణలో ఉన్న జనాలందరూ మొత్తుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు రాసే ఫ్రంట్ పేజీలో వచ్చే వార్తలుంటాయి జూషిరా, పక్క రాష్ట్రం వార్తలు మొత్తం బ్యానర్ ఐటెమ్‌లయితాయి. మాకెందుకు తెలంగాణ విడిపోయింది 12 ఏండ్లయితుంది, 12.5 ఏండ్లయితుంది. పక్క రాష్ట్రమోళ్ళ వార్తలు మాకు తెలవాల్సిన అవసరం ఏముంది అని అన్నా గూడా అయినా రుద్దుడు మానరు. ఈ రుద్దుడు మానరు వీళ్ళు. రుద్దుతనే ఉంటారు. అవసరం లేదు గదా! తెలంగాణలో ఏం జరుగుతుంది? తెలంగాణలో ఉన్న ఇప్పుడు లగచెర్లలో భూములు కోల్పోయినోళ్ళున్నారు. లగచెర్లలో ఆ రోజు రాత్రిళ్ళ ఇంటికి బోయి మహిళల మీద దారుణంగా ప్రవర్తించిర్రు అని వాళ్ళు ఎన్‌హెచ్‌ఆర్‌సీ రాక బోయిర్రు. అగో గదెందుకో వీళ్ళకి ఫ్రంట్ పేజీల వార్త గాదు. ఇప్పుడు అశోక్ నగర్‌లో నిరుద్యోగులు ఉద్యోగాలు అడిగితే 2,00,000 జాబ్ క్యాలెండర్ ఏది అని రోడ్ల మీదకొచ్చి ధర్నాలు జేస్తే, వాళ్ళ మీద లాఠీ చార్జీలు జేస్తే, అగో అదెందుకో బ్యానర్ ఐటెమ్ గాదు. ఇవేవి తెలంగాణ ప్రజలకు తెలవద్దు. ఆంధ్ర వార్తల్ని తీసుకొనొచ్చి మన మీద రుద్దుతారు ఇయ్యాలటికి గూడా. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర విడిపోయి చానా రోజులైతుంది గదా! మీరు అక్కడ పేపర్‌లేసుకుంటుర్రు, ఇక్కడ పేపర్‌లేసుకుంటుర్రు గదా! అక్కడ ఎడిషన్‌లు, ఇక్కడ ఎడిషన్‌లేస్తుర్రు గదా! మళ్ళా తెలంగాణలో ఎక్కడో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఇష్యూస్ గురించి తెలంగాణ ప్రజలకు ఏమవసరం? తెలంగాణ జనాలకేమవసరం? హ్మ్. ఇప్పుడు గతంలో చాలా సందర్భాలలో తెలంగాణ ఉద్యమం జరిగినన్ని రోజులు గూడా బ్యాన్ జేయాలే, బంద్ పెట్టాలే, ఈ పేపర్‌లను ఏయించుకోవద్దు, లేకపోతే బ్యాన్ జేయాలి అనే నాటి నినాదాలు గతంలో వినిపిస్తుండే. ఇప్పుడు మళ్ళా తెలంగాణ ప్రజలు ఆడికే వచ్చిర్రు. తెచ్చుకున్న తెలంగాణ సక్కగుంటే, తెచ్చినటువంటి తెలంగాణని తీసుకొచ్చినటువంటి మనిషి మీద ఇట్లాంటి కుట్రలు, ఇట్లాంటి మాటలు, ఇట్లాంటి రాతలు ఏం జర్నలిజం అంటారు దీన్ని? బరితెగింపు రాతలు గాకపోతే ఏందిది? వీటినేమంటారు? తెలంగాణ ఉద్యమం జరిగినన్ని రోజులు గూడా ఇట్లనే. తెలంగాణ ఉద్యమాన్ని, లేకపోతే ఉద్యమకారులని, తెలంగాణ చరిత్రని కించపరిచేలాగా రాసినటువంటి రాతలు ఇంకా వీళ్ళకి అయితలేదు. ఇదంతా ఏంది అంటే డైజెస్ట్ చేసుకోకపోవుడు. ఇప్పుడు కేసీఆర్ గారు గూడా బయటకొచ్చి ఆయన వాళ్ళ పార్టీ, వాళ్ళ ఎమ్మెల్యే చచ్చిపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు పోతే, అగో దాన్ని గూడా అక్కడ గూడా ఆయన అనని మాటలని అన్నట్టుగా రాయడాన్ని ఏం జర్నలిజం అంటారిది? ఎక్కడ విన్నరు మీరు? మీరెక్కడ విన్నరు? నేను చానా మంది నాయకులతోని మాట్లాడిన. అక్కడున్నటువంటి రిపోర్టర్లతో, నాయకులతో చానా మందితో మాట్లాడిన. ఎవ్వరు గూడా అనలేదు అని జెప్తున్నారు. ఇగ ఈ చాలా సందర్భాలలో కొన్ని వాళ్ళ విఘ్నతకు వదిలేయాల్సొస్తది. ఇట్లాంటి వార్తల్ని గూడా వాళ్ళ విఘ్నతకు వదిలేయాలంటే గూడా అంటే ఏదన్నా గింతంతా ఉన్నా రాస్తే ఒక లెక్కుంటది. కానీ ఏమీ లేని దాన్ని రాసేదాన్ని జర్నలిజం అనరు. మళ్ళా వీళ్ళ ఇగ ట్యాగులు ఇంతింత పెద్దగుంటాయి ఈళ్ళ ట్యాగులు గాని, ఇంక దాని దగ్గరికి నేను పోతలేను గానీ, చానా పెద్దగుంటాయి ట్యాగులు. కానీ రాసేటువంటి విషయాలలో మాత్రం కురుచ బుద్ధులుంటాయి. పెద్ద ట్యాగ్ లైన్‌లు పెట్టుకుంటారు గానీ, కురుచ బుద్ధితోని రాస్తారు. తెలంగాణ ప్రజలు అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. అంతా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇట్లనే రాస్తాము, ఇట్లనే చేస్తాము, ఇట్లనే జర్నలిజం ఉంటది అనుకుంటే, ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు గూడా తెలంగాణ ఉద్యమంలో ఎట్లాంటి డెసిషన్స్‌ని తీసుకున్నారో, ఇప్పుడు గూడా అట్లాంటి డెసిషన్స్ తీసుకోవాల్సొస్తది అని తెలంగాణలో ఉన్న జనాలు మాట్లాడుతున్నారు. నా మాట గాదది. ఎందుకంటే, మీ పేపర్‌ని చదివేటువంటి వాళ్ళు, చూసేటోళ్ళు ఇక్కడ తెలంగాణ జనాలే గదా! తెలంగాణ జనాలకు అవసరం లేని, అక్కరకు లేని వార్తల్ని రాస్తారు. మీ ఉద్దేశాలను రుద్దేటువంటి ప్రయత్నాలని ఇప్పటికైనా ఆపాలి అనేటువంటిది తెలంగాణలో ఉన్న జనం కోరుకుంటున్నారు.